పూలగంప అనే స్టోరీలోంచి 1వ భాగము. తండ్రి బోధ. జేమ్స్, ఇంకా నీవు పూల చెట్లకు నీళ్లు పోయటం పూర్తి కాలేదా? త్వరగా రా, ఈ చెట్టు మీదకెక్కి ఎండిన కొమ్మలను తీసుకునివలెను అని అరిచిన తోటమాలి. ఆ భవనపు ఆవరణంలోనున్న పూల చెట్లను పెంచుటతోనే అతని దినమంతా సరిపోయేది. అయినను తోటమాలి తన సహాయకుడైన జేమ్స్కి ఎక్కువ పని చెప్పి కష్టపెడుచుండేవాడు. జేమ్స్ ఒక నిరుపేద అనాథ బాలుడైనను అతని తల్లిదండ్రులు వారు చనిపోవుటకు ముందు ఒక విశ్వాసము గల ప్రార్థనా వీరునిగా పెంచియుండిరి. ప్రభువునకు భయపడి యథార్థముగా జీవించును. తోటమాలి తన చేత ఎక్కువ పని చేయించుండెనను సనుగు కొనక పనులన్నిటినీ చేయుచుండెను. 100 సంవత్సరముల క్రితం జర్మనీ దేశంలోని ఐస్బర్గ్ పట్టణంలో జరిగిన వాస్తవ గాథ ఇది. జేమ్స్ దీనత్వము, చురుకుదనము అందరినీ ఆకర్షించును. క్రీస్తును ప్రేమించు అందరితో స్నేహముగా ఉండెను. జేమ్స్ మంచి నడవడికను చూచిన ఆ తోట యజమాని తన భవనంలోనికి పిలిచి తన పిల్లలతో కలిసి చదువుకున్నకు జేమ్స్కి అవకాశం కలుగజేయించెను. యజమాని కుమారుడును జేమ్స్ను మంచి స్నేహితులైరు. చదువు పూర్తి అయిన తర్వాత విదేశములకు వెలుచుండిన యజమాని కుమారుడు జేమ్స్ను కూడా తనతో తీసుకుని వెళ్ళెను. ఎన్నడూ చూడని స్థలములు, వ్యత్యాసమైన ప్రజలు, క్రొత్త అలవాట్లు, విదేశీ ప్రయాణం వలన జేమ్స్ అనేక కృత్య విషయములు తెలుసుకొనెను. యజమాని కుమారుని శ్రద్ధగా చూచుకొనెను. స్వదేశమునకు చేరిన వెంటనే యజమాని జేమ్స్ని పిలిచెను. జేమ్స్, నీవు ఉత్తముడవు, యథార్థవంతుడును గనుక వియన్నాలో ఉన్న నా భవనమును చూచుకునే బాధ్యత నీకు అప్పగించున్నానని చెప్పెను. జేమ్స్ ఆ బాధ్యతను తీసుకున్నట్టుకు సంశయించెను. కారణము, యజమాని ఇంటి వారు క్రీస్తును అంగీకరించిన వారు కారు. దేవుని ప్రేమను ఎరుగని వారి ఇంట నుండుటకు జేమ్స్ ఇష్టపడలేదు. అయ్యా, దయచేసి నన్ను క్షమించండి, ఇంత గొప్ప బాధ్యత నాకు వద్దు, ప్రస్తుతమన్న పనియే చాలును అని వినయముగా నిరాకరించెను. ఆ యజమాని కూడా బలవంతం చేయలేదు. తన ప్రేమకు గుర్తుగా ఆ పట్టణమునకు సమీపంలో ఉన్న ఒక తోటను జేమ్స్కి బహకరించెను. ఇంటి చుట్టూ ఉన్న పండ్ల తోట, కూరగాయల మొక్కలు జేమ్స్కి ఎంతో సంతోషం కలిగించెను. జీవితంలో ఒక స్థితికి వచ్చిన జేమ్స్ వివాహం చేసుకొనెను. వారి వైవాహిక జీవితము సంతోషముగానే ఉండేది. కానీ పుట్టిన పిల్లలందరూ ఒకరి తరువాత ఒకరు చనిపోచుండిరి. అందువలన జేమ్స్ దంపతులు ఆవేదన చెందిరి. చివరి పుట్టిన పాప పేరు మేరీ. అయ్యో పాపం, మేరీ పుట్టిన కొన్ని దినములుగా ఆమె తల్లి చనిపోయిను. జేమ్స్ మేరీ ఎంతో ప్రేమతో కంటి పాప వలె పెంచెను. అదే సమయంలో అతి గారాబం చేయక క్రమశిక్షణలో పెంచెను. తన తల్లిదండ్రులు తనకు నేర్పిన ప్రకారం జేమ్స్ మేరీకి క్రీస్తుని గురించి బోధించెను. మంచి అలవాట్లను నేర్పించెను. ప్రభువుని విశ్వసించుటయు ప్రార్థించుటయు అత్యవసరమని నొక్కి చెప్పెను. మేరీకి 15 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు కుటుంబ బాధ్యతలను తానే స్వీకరించెను. ఇల్లు చిన్నదైనను అందముగా పరిశుభ్రముగా ఉంచేది. రుచికరమైన భోజనములు తయారు చేసి తల్లి వలె తన తండ్రిని కట్టిపెట్టి ఉండేది. ఇంటి పనులు పూర్తయిన తర్వాత తోట పనులలో కూడా తండ్రికి సహాయపడుచుండెను. తోటలోనున్న అందమైన పువ్వులంటే మేరీకి ఎంతో ఇష్టం. అది గమనించిన తండ్రి అనేక రకాల పుల్ల చెట్లు విత్తనములు తెచ్చి తోటలో విత్తెను. రంగురంగుల పువ్వులు తోటంతా విరబోయుచుండెను. మేరీ పూలను చూచి ఆశ్చర్యముతో నిలవబడినప్పుడు జేమ్స్ కుమార్తె యొద్దకు వచ్చెను. మేరీ, అందమైన పూలను చూచున్నావు కదా, వీటిని చూచినప్పుడల్లా నీ కొరకు వీటిని సృష్టించిన మన ప్రభువు నీకు జ్ఞాపకం రావాలను. ఇవి ఆయన కట్టడలను నీకు తెలియజేయవలనని ప్రేమతో చెప్పేవాడు. తన తండ్రి మాటలు విన్నప్పుడు మేరీ ప్రభువు ప్రేమను తలంచి సంతోషించేది. తండ్రి బోధకు తగినట్లుగా నడుచుకునేది. సూర్యుడు ఉదయించుటకు ముందే జేమ్స్ లేచేవాడు. బైబిల్ చదివి ప్రార్థించేవాడు. ప్రతి ఉదయం కనీసం అరగంట సమయమైన ధ్యానముల గడవని ఎడల ఉత్తమ క్రైస్తవులుగా ఎదగలేమని మేరీతో చెప్పేవాడు. తర్వాత తండ్రి కుమార్తెలు తోటలోనికి వెళ్ళేవారు. ఉదయకాల మంచు బిందువులలో సూర్యకాంతిని చూడడం మేరీకి ఎంతో ఆనందంగా ఉండేది. దగ్గరలోనున్న ఎత్తైన కొండకు ఇద్దరూ కలిసి వెళ్ళేవారు. కొండ మీద నుండి చూచిన ఎడల పచ్చని పచ్చిక బయళ్ళను, ఎర్రని ఇండ్లు అందముగా కనబడేవి. ఎట్టి పరిస్థితులలో జేమ్స్ ప్రభువుని గురించి కుమార్తెకు బోధించి ఉండేవాడు. ఇద్దరు కలిసి ప్రార్థించేవారు. జేమ్స్ అక్కడ ఉన్న వాతావరణం బట్టి తగిన రీతిలో బోధించేవాడు. కొండ శిఖరము నుండి సూర్యోదయమును చూచుట తనకి కంటికెంతో ఇంపైన దృశ్యముగా ఉండేది. మేరీ సూర్యుడు ఉదయించుటను చూచున్నావు కదా, సూర్యకాంతి ఎలాగో చీకటిని పారదోలుచున్నదో ఆ ప్రకారమును నీతి సూర్యుడైన క్రీస్తు మన హృదయంలో ఉదయించినప్పుడు పాపపు చీకటి పారిపోవచ్చున్నది. తన వెలుగుతో మన హృదయమును నింపుచున్నాడు. ఆయనే మనకు వెలుగు, జీవమై ఉన్నాడు అని జేమ్స్ చెప్పేవాడు. పచ్చని గడ్డి మీద పడి ఉన్న మంచు బిందువులలో సూర్యకాంతి ప్రకాశించును. మేరీ మంచు బిందువులలో
మన హృదయంలో కుమరించబడి సద్గుణములు మనలో వేరు పారి ఎదిగి ఆత్మఫలములు ఫలించుటకు సహాయపడుచున్నాడని ఆత్మను గూర్చి జేమ్స్ నేర్పిన. గూటిలో నుండి రెక్కలు చాపి ఎగురు పక్షులను చూపించి మనము కూడా ఆకాశ పక్షుల వలె తెల్లవారుజామున లేచి ప్రభువును స్తుతించవలని జేమ్స్ మేరీకి నేర్పేవాడు. ఆకాశ పక్షులను, అడవి పువ్వులను గూర్చి క్రీస్తు చెప్పిన వాక్యములను వివరించి వాటిని పోషించే దేవుడు మనలను కూడా పోషించుటకు శక్తిమంతుడని సత్యమును నొక్కి చెప్పేవాడు. ఇటువంటి వాతావరణంలో ఎదిగిన మేరీకి పూలంటే ఎంతో ఇష్టం. అందులోనూ లిల్లీ, గులాబీ పూలంటే చెప్పనక్కర్లేదు. ప్రతి సంవత్సరం పువ్వులు వికసించిన ఆరంభించినప్పుడు మేరీ వాటిని తీసుకుని అందంగా కూర్చి తండ్రికి బహుకరించేది. జేమ్స్ ఎంతో సంతోషించేవాడు. ఎంతో తెల్లగా ఉంటున్న లిల్లీ పువ్వులను చూచినప్పుడల్లా మేరీ, తెల్లని పూలను చూచావా, అది పవిత్రతను సూచించినది. ఇప్పుడు ఈ పూల రేకులను పట్టుకొనుము, ఎంతో త్వరగా వాడిపోవచ్చున్నవి. ఈ ప్రకారం చెడ్డ తలంపులు మన హృదయంలో తాకినప్పుడు అది మలనమే పోవచ్చున్నది. వాడిపోయిన రేకులు ఎందుకునూ పనికిరావు, కానీ మలిన హృదయమును కడిగి పవిత్రపరచుటకు ఒక మార్గం కలదు. అదే క్రీస్తు రక్తము. ఆయన రక్తము హృదయమును శుద్ధీకరించి హిమము కంటే తెల్లగా చేయగలదు. ఇలాగూ కడగబడిన హృదయము గలవారు గొర్రెపిల్ల వివాహ విందులో పాల్గొనలేరు అని పూలను హృదయమునకు పోల్చి వివరించేవాడు జేమ్స్. మరో దినము మేరీ ఒక అందమైన గులాబీ పూలగెత్తిని తన తండ్రికి ఇచ్చాను. కొంతసేపు పూలగెత్తి యొక్క అందము సువాసన ఆస్వాదించిన జేమ్స్, మేరీ, ఈ ఎర్రని పువ్వు స్త్రీలకు ఉండవలసిన గుణాతిశయములను, ప్రేమ, అనుకువను చూపించున్నవని నేను తలంచుచున్నాను. గులాబీ రేకులను గమనించావా? అవి వాడిపోయినను దాని రంగు సువాసన మారుటలేదు. నీ యవన కాలపు సౌందర్యము ఒకరోజు క్షీణించిపోవును. ఆయనను హృదయాంతరంగములనే అందమైన సద్గుణములు ఎల్లప్పుడూ నిలిచి ఉండవలెను. ప్రభువు వెలుపటి అందం కాదు, అంతరంగములని అందమునే చూచుచున్నాడు అని వివరించెను. వారి తోటలో ఒక పొట్టిదైన పండ్ల చెట్టు ఉండెను. మేరీ పుట్టిన అదే రోజు ఆ చెట్టు నాటబడింది గనుక దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపుచుండేది. ఆ చెట్టు కూడా అపరిమితంగా ఫలించుండెను. వసంతకాలంలో ఆ చెట్టు విరబూసి కన్నులకింపుగా నుండెను. అయితే హఠాత్తుగా ఒకరోజు ఉదయం తనకుండిన పూలన్నిటిని రాల్చుకుని బోడిగా నుండెను. దానిని చూచిన మేరీ ఒక దినమల్లా వెక్కి వెక్కి అడవసాగెను. జేమ్స్ మేరీని ప్రేమతో ఉదార్చెను. ఇదే ఈ చెట్టు యొక్క గుణ లక్షణం. ఈ చెట్టు మనకు ఒక మంచి పాఠం నేర్పించినది. ప్రస్తుతం ఆత్మఫలంతో నిండి ఉన్న నీవు ఒక దినము వాటన్నిటిని పోగొట్టుకుని బూడగా నిలిచినచో నా హృదయం బద్దలైపోవును కదా అని దుఃఖంతో జేమ్స్ పలికెను. తండ్రి బుద్ధి యావత్తు మేరీ యొక్క లేత హృదయమును లోతుగా నాటుకొనెను. ఆమేన్.